ఒక మంచి రోజు అని చెప్పి మన ఎస్ఎన్ అన్నారందరూ ఇక్కడ ఒకటి పంపిస్తారు. ప్రతి ఒక్కరి ఆశీర్వాదము మాస్టర్ గారి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి నిన్న ముందు ఎలక్షన్స్ ముందు కూడా మేము ఇక్కడ వచ్చేసిందను మాస్టర్ గారి ఆశీర్వాదం తీసుకున్నాం. మీరందరూ బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. ఖచ్చితంగా మీరందరూ మాకు బాగా సపోర్ట్ చేశారు. హైయెస్ట్ ఓట్స్ తీసుకొచ్చాము, కానీ నేరో మార్జిన్తో ఓడిపోయింది. ఈవెన్ పురాణంలో కూడా బైబిల్లో కూడా ఒకటే దేవుడు చెప్పినాడు, ఏమంటే ఒకసారి మీకు పదవి ఇచ్చి టెస్ట్ చేస్తాను, ఒకసారి పదవి ఇవ్వకుండా టెస్ట్ చేస్తాను అని చెప్పాను. ఆ విధంగా ఈరోజు దేవుడు మనకు ఏం చెప్పినాడంటే పదవి లేకుండా నాకు టెస్ట్ చేశారు. కానీ అయినా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము దేవుని కృతజ్ఞతా భావంతోనే ఉండాలి. దేవుణ్ణి లేకపోతే దేవుడి కృతజ్ఞతా భావంతో మనం ఉంటేనే దేవుడి నెక్స్ట్ బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి. మనకు కూడా మన సర్వీసెస్ కూడా దేవుడు తీసుకుంటాడు. ప్రజలకు మేలు చేసేదానికి ఏం చేసేదానికి కూడా ఆయన మన సర్వీసెస్ తీసుకుంటాడు. ఆ ఉద్దేశంతో మీరందరూ మాకు ఇంత ఇదిగా హెల్ప్ చేశారు, అంత ఇదిగా నాకు ఇంత ఓట్స్ వచ్చేదానికి మెయిన్ కారణం మీరే. చాలా దినాల నుండి మీరు ఏం వచ్చేసిందో మీకు ధన్యవాదాలు తెలపాలా, మీకు అందరికీ బ్లెస్సింగ్స్ తీసుకోవాలా, మాస్టర్ గారికి బ్లెస్సింగ్స్ తీసుకోవాలా అనే ఉద్దేశంతో చాలా దినాలు ఉన్నాను. కానీ ఇన్ని దినాల తర్వాత మళ్ళీ టైం పడింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీగా ఇన్ఛార్జిగా నేనే ఉన్నాను. మీ కాథలిక్ చర్చ్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్థాపించినటువంటి పార్టీ ఎంతో పేద కోట్ల మంది ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఆయన పార్టీని స్థాపించారు. ఆ పార్టీలో మేము కూడా ఆయనకు తోడుగా ఉన్నాము. ఆయన మంచి జగలు ప్రతి దాంట్లో మేము తోడుగా నడుస్తూ ఉన్నాము. కేవలం ఆయన ఉద్దేశం కూడా అంతే, మా ఉద్దేశం కూడా అంతే. వీలైనంత వరకు ప్రజలకు మేలు చేయాలా, వాళ్ళకి అన్ని విధాలుగా సహకారాలు అందించాలా, వాళ్ళకు అన్ని విధాలుగా సాటిస్ఫై చేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించబడింది. అదేవిధంగానే మేము కూడా ఆయన తోడుగా ఆయనకు అండగా ఉన్నాం. మంచిలో కూడా ఆయనకు అండగా ఉన్నాం. ఇప్పుడు ఆయనకు టైం ఇది బాగాలేదు, అయినా ఆయనకు అండగా ఉన్నాం. ఈరోజు ఆపోజిట్ పార్టీ వాళ్ళంతా తెలిసి ఆయన ఇన్ని దినాలకు ఇంత మంచి హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు ఎటువంటి పరిస్థితుల్లో రకరకాల ఇబ్బందులు పడుతున్నారు పాపం ఆయన. మీరందరూ ప్రేయర్స్ ఆయనకి చాలా అవసరము. మనమందరూ ఆయనకు ప్రేయర్స్ చేయాలా, ఖచ్చితంగా అది నిలబడాలా. ఆయన నిలబడ్డాడంటే ఖచ్చితంగా మనం అందరి జీవితాలు బాగుంటాయి. ఈరోజు మీరే చూస్తున్నారు, 5 సంవత్సరాల ముందు ఏ విధంగా ఉంటుంది, 1 సంవత్సరం ముందు ఏ విధంగా గవర్నమెంట్ ఉంటుంది. పేద బడుగు బలహీన వర్గాలు ఏ రకంగా సస్యశ్యామలంగా హ్యాపీగా ఉన్నారు. రకరకాల సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి. కానీ ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే ₹1 చిల్లి గవ్వ కూడా పేదల పరిస్థితి రాలేదు. పేదలు ఎట్లా బతుకుతా ఉన్నారా అనేది కూడా ఏ రకంగా కూడా ఈరోజు పట్టించుకునే నాదుడే లేదు. కాబట్టి మనం తిరిగి రేస్ చేసుకుని ఖచ్చితంగా ఆయన తీసుకోవాలా. ఆయన ఇబ్బందులు పాటు చేసుకోవడానికి మంచి బుద్ధి దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ మనం అందరూ ఆయన తోడుగా ఉండి రాబోయే దినాల్లో కూడా ఆ పార్టీకి అండగా మనం నిలబడి అన్ని రకాలుగా సాయం చేస్తానికి మనవి చేసుకుంటూ అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి, మన చంద్రశేఖర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు.